ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. తిరుచానూరులో హరిదేవేరికి దివ్య నీరాజనం. ఊంజల సేవలో ఆండాళ్ళ అమ్మవారి దర్శనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో విశేష పూజలు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న కపిలతీర్థం. ప్రయాగరాజ్లో కొనసాగుతున్న కుంభమేళా సంబరం. శ్రీవారి నమూనా ఆలయంలో ఆగమోక్తంగా కైంకర్యాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మాఘమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, సహస్ర దీపాలంకార సేవలను మనోహరంగా జరిపారు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పవిత్ర మాఘమాసం సందర్భంగా శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను శోభాయమానంగా నిర్వహించారు. వాహన మండపంలో సహస్ర దీపాల కాంతుల నడుమ అమ్మవారు మణిమయ మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులై ఊయలలో కొలువు తీరారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేద నాదాల నడుమ సిరుల తల్లి సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు.
అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో చతుర్వేద పారాయణంగా పేర్కొనే తొడక్కం సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. 10 రోజుల పాటు జరిగే ఈ తొడక్కంలో 4 వేదాలను శ్రీ గోవిందరాజస్వామివారికి విన్నవిస్తారు. ఈ నెల 8వ తేదీ నుండి జరుగుతున్న రాపతు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి ఆధ్వర్యంలో ఆచార్యులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న సుప్రసిద్ధ కపిలతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కపిలతీర్థంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ కామాక్షి కపిలేశ్వరులు దివ్యంగా కటాక్షిస్తున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. కపిలతీర్థంగా, ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వసన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని హంగులతో ముస్తాబు చేస్తోంది. కపిలతీర్థం పరిసర ప్రాంతాలలో బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియచేసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కపిలతీర్థం ముఖద్వారం వద్ద నందికోడులని శుభ్రపరిచి విద్యుత్ దీప అలంకరణలతో శోభాయమానంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయం లోపల, వెలుపల విద్యుత్ దీప అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా తరలి రానుండటంతో అందుకు అనుగుణంగా చలువ పందిళ్లను, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం లోపల, వెలుపల ప్రాంతాలను రంగవల్లులతో అందంగా అలంకరిస్తున్నారు. 10 రోజుల పాటు కపిలతీర్థంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఉదయం, రాత్రి వాహన సేవలలో విహరించనున్నారు. వాహన సేవలను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాహన మండపాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయంలోని ప్రాకారాలపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక కపిలతీర్థం పుష్కరిణిలో శుద్ధి కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఉన్న నీటిని తోడివేసి పుష్కరిణిలో మరమ్మతులు పూర్తి చేసి స్వచ్ఛమైన నీటితో నింపనున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్నపన తిరుమంజనం, ఊంజల సేవలను నిర్వహించే ఊంజల మండపం, ముఖమండపాలను రంగవల్లులు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయాలుగా ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలను శోభాయమానంగా భక్తులను అలరించేలా సర్వశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవ విశేషాలను ఆలయ అర్చకులు మణిస్వామి ఎస్వీబీసీకి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయము చాలా ప్రాచీనమైన శివక్షేత్రము. కపిల మహాముని ఇక్కడ తపస్చేసి బ్రహ్మ గోరూపంగానూ, విష్ణుమూర్తి గోపాలుడుగా,
శివుడు లింగాకారంగా దర్శనించిన విశేషమైన క్షేత్రము. ఈ యొక్క కపిలేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవము ప్రారంభం కాబోతుంది. 18వ తారీఖు అంకురార్పణంతో ప్రారంభమయ్యి 19 ఉదయం ధ్వజారోహణము, ఉదయం సాయంత్రం అంతా కూడా విశేష వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమును ఉదయము 2 గంటలకంతా సుప్రభాతం జరిగి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత స్వామివారి భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. సాయంత్రం నందివాహన సేవ 6 గంటలకి స్వామివారి పురవీధుల నందివాహన సేవ జరుగుతుంది. నందివాహన సేవ అనంతరం లింగోద్భవ కాల అభిషేకము రాత్రి 12 గంటల నుంచి 4 అభిషేకాలు కాల అభిషేకం జరుగుతుంటుంది. తర్వాత మరుసటి రోజు 27వ తారీఖు శివపార్వతుల కళ్యాణము, 28వ తారీఖు త్రిశూల స్నానము, తర్వాత సాయంకాలం అవరోహణం జరిగి రావణాసుర వాహనంతో ఈ ఒక మహోత్సవము సంపూర్ణమవుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కలకలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగముక్తంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
ఇక శుక్రవారం సాయంత్రం శ్రీనివాసుని ఊంజల సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఊంజల సేవలో శ్రీనివాసుని దర్శనం చేసుకుని కుంభమేళ భక్తులు పరవశులయ్యారు. అనంతరం స్వామివారికి ప్రాకారోత్సవం జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయంలో మాఘమాసం శుక్రవారం సందర్భంగా అభిషేక కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. ముందుగా శ్రీ బాలపోలేరమ్మ తల్లికి సంకల్ప పూజలను జరిపారు. ఆపై పవిత్ర జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి వేదోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం సకల ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. చిత్తూరులోని గిరింపేటలో చెంగల్వరాయ కొండపై కొలువైన వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మాఘమాసం పూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో వెంచేపు చేశారు. భక్తులు శరవణ భవుని దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మిన్నంటే హరోం హర నామస్మరణల నడుమ శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక భరితంగా సాగింది. నంద్యాలలోని శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయంలో మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని తిరునాళ్లు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చండీ హోమం నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలను పూర్తి చేసుకుని చండీ హోమంలో పాలుపంచుకున్నారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. ఖమ్మం జిల్లా మదిరపట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మాఘపూర్ణిమ ఉత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు క్షీరాభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. భక్తులు క్షీర కలశాలను శిరస్సున ధరించి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు. శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి సీతారామ లక్ష్మణులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. మునుల కొండగా వినితికెక్కిన మన్యంకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవం భక్తజన సందోహం నడుమ అట్టహాసంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అనంతరం సంప్రదాయ పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అలాగే ఇటు నాగర్ కర్నూలు జిల్లా కోడేరులోని శివాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని
ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దోపు ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి చీరలు నగలను స్వామివారు మారువేషంలో దొంగలా వచ్చి తస్కరించే వినోదభరిత ఉత్సవమే దోపు ఉత్సవం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ దోపు ఉత్సవంలో స్వామివారు అమ్మవారి ఆభరణాలను తస్కరించగా తొండమాను చక్రవర్తి వచ్చి దొంగగా భావించి స్వామివారిని బంధించడం తరువాత తన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త పడటం వంటి సంప్రదాయ క్రతువులను అర్చకులు భక్తజన రంజకంగా నిర్వహించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వేంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మాఘమాస పూజల్లో భాగంగా స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు 1000 దీపాల కాంతుల్లో ఊయలపై వేంచేపు చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ సంప్రదాయబద్ధంగా సహస్ర దీపాలంకార సేవను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. విజయవాడ నగరం పాత బస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. అంగరంగ వైభవంగా ముగిసిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉత్సవాల సమయంలో సంభవించిన దోషాల పరిహారార్థం ఈ క్రతువును అర్చకులు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం, వేదమంత్రోచ్చారణ, మంగళధ్వనుల నడుమ పలు రకాల పత్రాలు, పుష్పాలతో కన్నుల పండుగగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో. సేవింపరు జనులాలా చేరి మొక్కరో. భావింపనున్నా
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శతఘటాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆగమోక్తంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలో అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, కలశ స్థాపన, కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం శాలిహొండం శ్వేతగిరిపై వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరుకళ్యాణ మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. వేదికపై ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో ఘనంగా కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద